ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం క్రీస్తు పుట్టుక కోసం తెలుసుకుంటున్నాం. ఆ తెలుసుకునే దాంట్లో చాలా వివరాలు అయితే మనం తెలుసుకున్నాం. ఇంచుమించు చివరికి వచ్చేసినట్టే. ఇంకొక 2 డేస్లో దీన్ని నేను ముగిస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మరి ఇంకొక అంశాన్ని చెప్పుకుందాం. అంటే వేరే అంశాన్ని కాదు, ఇందులోనే ఇంకొంచెం బిట్టు మనం ముందుకి చెప్పుకుందాం. అదేంటంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఒక డౌట్ వచ్చింది. అసలు మీకు డౌట్ రాని రోజు ఎప్పుడు ఉన్నది అని మీరు అనొచ్చు. నిజమే, ఎప్పుడూ ఉండదు, ఎప్పుడూ డౌట్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క రామాలోని అంతమంది పిల్లలు చచ్చిపోవడానికి గల కారణం ఎవరంటారు? ఇప్పుడు ఎవరన్నా గొడవ పెడితేనే కదా, ఏదో బాగా చావు దాకా వచ్చి చంపేశారు పసిపిల్లల్ని, పాలు తాగి పసిపిల్లల్ని కసాయితనంగా చంపేశాడు అంటే అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను మొన్నటి దినాన్ని ఆలోచించాను అలా కూర్చొని. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు అలా జరుగుండకపోతే ఇలా జరగకపోను కదా అని నాకు అనిపించింది. అలా ఏం జరిగింది, అలా జరగబట్టి ఇలా ఎందుకు జరిగింది అని మీరు అనుకోవచ్చు. అసలు ఏం జరిగిందని మీరు అనుకోవచ్చు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు రాజు చంపడానికి గల కారణం యేసు ప్రభువారు పుట్టారన్న వార్త అతనికి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? అక్కడ దాకా వీళ్ళు ఎందుకు వెళ్ళారు? వెళ్ళవలసిన అవసరం ఏముంది? వీళ్ళు యేసుప్రభువారిని చూడడానికి బయలుదేరారు. ఎవరు? జ్ఞానులు. బాగుంది. అసలు రాజగృహంలోకి ఎందుకు వెళ్ళారు? రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? రాజాలను కూర్చోబెట్టి విందు చేయించి వివరం ఎందుకు అడిగాడు? అసలు ఇదంతా చిచ్చు ఎవరు పెట్టారంటో గొడవ. ఈ గొడవ పెట్టి అక్కడ దాకా వెళ్ళడానికి గల కారణం ఏంటి? అసలు రాజు దగ్గరికి వెళ్ళి ఎంట్రీ ఎలా దొరికింది? రాజు వాళ్ళని గబగబా తీసుకొచ్చామని ఎందుకు చెప్పాడు? వాళ్ళకి ఎందుకు షెల్టర్ ఇచ్చాడు? ఎందుకు రాజభోజనం పెట్టాడు? ఎందుకు మరి ముఖ్యంగా వివరంగా అడిగాడు? పోనీ అడిగాడు అనుకో, ఒక నవ్వు నవ్వి వదిలేయచ్చుగా. ఆ నవ్వు ఎందుకు అని అంటే కనుక చాలా హాస్యాస్పదంగా ఉంది అది తలంచుకుంటేనే. సరేలే అయ్యా, పుట్టాడు అనుకో, ఇప్పుడు నా వయసు ఎంత? ఇప్పుడు పుట్టిన బాలుడు వయసు ఎంత? అతను నా వయసుకు వచ్చేటప్పటికి నేను పాతాళంలో ఉండనా అన్న ఆలోచన కూడా రాలేదా? ఒక రాజు అయ్యుండి జ్ఞానంలో అంత జ్ఞానహీనతనంగా ఎలా ప్రవర్తించాడో నాకు తెలియట్లే. అంతమంది కన్న తల్లి బిడ్డలే చంపేస్తాడా మూర్ఖుడు? చేతులు అయిపోయి అది అలాగా చంపేశాడు అనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ చంపేసేటప్పటికి పాపము చిన్ని పిల్లలందరినీ కూడా చంపేశాడు అనమాట. పసి వయసులో ఉన్న పిల్లల్ని చంపేస్తే తల్లిదండ్రులు పాపం చాలా చాలా ఏడ్చారు. ఏడ్చినప్పుడు ఆ బాధ అతనికి తెలియదు, ఎందుకంటే అక్కడ అతను లేడు. ఉన్నప్పటికీ కూడా ఆ మాటే బాధాకరం కదా. అలా అనొచ్చా అసలు? వీళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు? అసలు వీళ్ళు ప్రయాణం ఎందుకు ఆపేశారు? ముందు అక్కడికి వెళ్ళడం, తర్వాత అక్కడ ప్రయాణం ఆపేసి రాజు దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టవలసినంత అవసరం ఈ జ్ఞానులకి ఏమొచ్చింది? వాళ్ళ పనిని వాళ్ళు వెళ్ళిపోయి, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయి, ఆ బాక్స్ లేదా బాబుకి ఇచ్చేసి కాసేపు ఏదో ముద్దాడేసి మళ్ళీ వాళ్ళ బయలుదేరి వెళ్ళిపోవచ్చు కదా. మళ్ళీ స్వప్నంలో దేవదూత వచ్చి మీరు పక్కదారి పట్టేసి వెళ్ళిపోండి, లేకపోతే పక్కలో బలిమిచ్చుకు పొడిచేస్తారని మళ్ళీ వాళ్ళకి దారి తప్పించి మళ్ళీ చెప్పించి దేవదూతను రప్పించి వాళ్ళకి వివరం చెప్పించి పక్కదారి పట్టించి ఎందుకు చేశారంటారు? ఇదంతా నాకు అర్థం కావట్లా. నాకు అన్నీ పనికొచ్చే ఆలోచన ఎప్పుడూ రావు. ఇలాంటి తలతిక్కల ఆలోచనలే వస్తూ ఉంటాయి. అసలు గొడవ పెట్టింది ఎవరు? మనుషులేనా? ఇంకెవరన్నానా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గొడవ పెట్టింది ఎవరో తెలుసా?
నాకు కొంచెం నవ్వొచ్చేస్తుంది కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ విషయాన్ని చెప్తాను కానీ వీళ్ళకి ఈ యొక్క ఎవరు దారి చూపించారు పాపం నక్షత్రం చూపించి ఒక వెలుగుదోత చూపించిందనమాట. అంటే ఒక్క దేవునిలో అనేక మందిని ఎవరు నడిపించుదురో దానియేలు లాస్ట్లో ఉంటుంది 12 అనుకుంటా, కాదు 12:5లోనే ఎంతో ఉంటుంది. ఎవరు అనేక మందిని దేవుని వైపు తిప్పుదురో వారు పరలోకములో నక్షత్రముల వలె ఎలుగుతారని. అలాగ దారి చూపించిన వాళ్ళు, చేసిన వాళ్ళు, ఒక వార్త అందించిన వాళ్ళు కూడా దూత అనే అంటారు. మాట చెప్పిన వాళ్ళు కూడా దూత అని అంటారు. అంటే వర్తమానం చెప్పిన వాళ్ళు. ఒకప్పుడు రాజుల వార్త మనుషులే అందించేవారు ఆ లెటర్లు తీసుకొచ్చి. అప్పుడు ఏమనేవారంటే వాళ్ళు దూత అనేవారు. అంటే మధ్యవర్తితనం చేసేవాళ్ళని దూత అంటారు. అంటే ఇన్ఫర్మేషన్ తెచ్చేవాళ్ళు, వివరం తెచ్చేవాళ్ళు. అప్పట్లో అలా దూత అనేవారు. తర్వాత మనకి భూమి మీద ఉన్న ప్రవక్తలకి, పరలోకంలో ఉన్న దేవునికి, నిత్యరాజ్యంలో ఉన్న దేవునికి వార్త తెచ్చేది ఎవరు అని అంటే కనుక ఈ యొక్క దేవుని దేవదూతలే. ఒకవేళ తప్పదు అని అంటే ఆయన అలాగే దిగిపోతాడు. ఆయన ఎలాగా దిగిపోయి ఆయన బిడ్డలకు ఆయనే తప్పనిసరి చెప్పుకుంటారు. ఇది దూతల వల్ల అయ్యే పని కాదు, నా వల్ల అయ్యే పని, నేను తప్పనిసరిగా దిగాలి అనుకుంటే ఇంకా ఆయన మొత్తం ఎంటర్ అయిపోతాడనమాట. తనతో పాటు తన యొక్క సైన్య సమూహాన్ని వేసుకొని వచ్చేస్తాడు గొడవకి. ఒకలా ఇద్దరా, ఎన్ని లోకాల్లో ఎన్ని సైన్యం ఉందో మొత్తం అందరినీ తీసుకొని వచ్చేస్తాడు. కాబట్టి అలాంటి వాళ్ళతో తిట్టుకోవద్దు. డబ్బున్న వాళ్ళతోటి ఇంకెవరితోనే పెట్టుకోకూడదు అంటారు కదా. కయ్యానికైనా వియ్యానికైనా సరైన సమోజీ ఉండాలంటారు. కాబట్టి ఎవరితోనే పెట్టుకోండి, దేవుడితో పెట్టుకోవద్దు. రోడ్డు మీద దేకించేస్తాడు. కాబట్టి దేకించేస్తారు. డూ అని వచ్చింది, పర్వాలేదు, బైబిల్లో అలాగే ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొడవంతా పెట్టింది చేసింది ఎవరంటే కనుక ఎవరన్నా ఏ పని మీదన్నా ఒకళ్ళని నమ్ముకొని మనం వెళ్తున్నప్పుడు చేస్తున్నప్పుడు అర్ధాంతరంగా కనపడకుండా వెళ్ళిపోయారనుకోండి, మనకి ఎలా ఉంటుందండి? నిన్ను నమ్ముకునే కదా ఎంత దూరం వచ్చావు, నిన్ను నమ్ముకునే కదా ఏదో ఉద్యోగం ఇస్తామని మనం డబ్బు ఇచ్చాం, నిన్ను నమ్ముకునే కదా మంచి సంబంధం అని పిల్లనిచ్చాం. ఇలాగా దేనికి సంబంధించిన మాటలు కరెక్ట్గా లేకపోతే ఆ మనిషి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే, అన్నీ జరిగిన తర్వాత అది మధ్యలో ఫెయిల్యూర్ అయిపోతే, బాగా చదివిన తర్వాత మొత్తం ఫెయిల్, ఇంకేముంటుంది? ఇంకేముండదు. భయంకరమైన కోపం, ఉధృతమైన కోపం, పగ, కక్ష వచ్చేస్తుంటుంది. దానికోసం చేసుకుంది. ఇంకా ఆ మనిషి దొరకలేదనుకో, దొరికేదాకా తిరుగుతాడు, దొరికాక వేసేస్తారు అంతే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలోని మధ్యలో కనపడకుండా వెళ్ళిపోయారు. అందుకని ఈ వివరం అంతా చెప్పాల్సి వచ్చింది. ఎవరు వెళ్ళిపోయారు మధ్యలో కనపడకుండా? వాళ్ళని నడిపించిన వాళ్ళు ఎవరు నడిపించారు? నక్షత్రము అర్ధాంతరంగా రాజు గేటు దగ్గరికి వచ్చాక కనిపించడం మానేసింది. అక్కడ దాకా తీసుకొచ్చి అక్కడికి వచ్చాక నక్షత్రం కనపడడం మానేసింది. వీళ్ళు ఎవరిని నమ్ముకొని వచ్చారు? నక్షత్రమని, వెలుగుదూతని. మరి అర్ధాంతరంగా అలా కనపడకుండా వెళ్ళిపోతే ఎక్కడెక్కడి నుంచి ఒంట్ల మీద బయలుదేరి దేశాలు దాటుకొని వచ్చాక సరైన సెంటర్లోకి, సిటీలోకి వచ్చాక వదిలేసి వెళ్ళిపోతారా? ఎంత పాపమర్రా. సరే వెళ్ళిపోతాయి, ఇంకో కొంచెం ఇదో ఆ వీధో ఈ వీధో పోనీ ఆ ఊరికి దూరం అనుకోవచ్చు కదా. అది కూడా కాదు, డైరెక్టర్గా రాజున్న ఊరిలో రాజు దగ్గర, రాజు గృహం దగ్గర, ఆ గేటు దగ్గర పెట్టింది పెంట. నక్షత్రం కనపడడం మానేసింది. వీళ్ళ పరిస్థితి ఏంటో తెలియట్లేదు. ఊరి దేవుడు, ఊర్లు దేశాలు దాటుకొని మరి ఎంత దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత దూరం ప్రయాణం చేసి పోనీ వెనక్కి వెళ్ళిపోదామంటే ఏమన్నా కొంచెం ప్రయాణం చేసామా? మైళ్ళు కిలోమీటర్లు చేసుకుంటూ వచ్చేసాం. ఇప్పుడు పరిస్థితి ఏంటని వాళ్ళకి అర్థం కాక ఇక ఒంటెలు దిగిపోయి ఇక పిచ్చెత్తిపోయి ఆ ముగ్గురు ఎవరన్నా పడతాలని అడిగేస్తున్నారు. సరిగ్గా సెంటర్ ఆగిపోయింది, సరిగ్గా రాజగృహం దగ్గర ఆగిపోయింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు గేటు కాపలాలు ఇది మొత్తం ఊరంతా అల్లరి చేసేస్తున్నారు. వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. బాబు నీ పుణ్యం ఉంటుంది. నీకు విషయం తెలుసా? ఏంటిది? ఇక్కడ రాజుగా ఒక బాబు పుట్టాడంట. ఏంటి? రాజుగా ఒక బాబు పుట్టాడంట కదా, ఎక్కడో తెలుసా? అడ్రస్ తెలుసా బాబు? కొంచెం బాబు పుట్టాడన్నమాట బాగానే ఉంది కానయ్యా, రాజు పుట్టడం ఏంటి? అవునయ్యా, ఆయన రాజు. ఇదేటమ్మా మా భూజంతా వదిలిపోయేలాగా ఇలా మాట్లాడుతున్నాడు ఏనాడు.
ఇంకొక ఆయన వెళ్ళి బాబా బాబా ఇక్కడ రాజు అనే ఒక బాబు పుట్టాడంటే తెలుసా? ఇదేంటి ఒక బాబు పుట్టాడంటే అర్థమైంది, రాజు పుట్టాడు అంటున్నారేంటి? అందులో రాజు ఊరు వచ్చి రాజ్యం దగ్గరికి వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చి రాజు యొక్క ఆ గేడు దగ్గరికి వచ్చి మరి రాజు పుట్టాడు అంటున్నారేంటి? ఇలా మతలేదంతడికి ఇక వాళ్ళకి చెప్పి ఆ నోట ఈ నోట ఈట గుంపు కూడా ఎవరాళ్ళు ఏంటందరికి వాళ్ళు ఎవరో ఒక బాబు రాజు పుట్టాడని అడుగుతున్నారు, ఏటో నాకే అర్థం కావట్లేదు అని ఏళ్ళు 10 మంది చెప్పడం, ఆ 10 మంది 20 మంది చెప్పడము, మొత్తం ఆ ఊరంతా కూడా గోల 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 అయిపోయింది. ఆఖరికి ఆ వార్త గేటు కాపలాలో తెలిసిపోయింది. ఏంటి, రాజుగారు ఉన్న ఊరిలో ఇప్పుడు రాజుగారు పరిపాలన చేస్తుంటే రాజుగారు బ్రతుకుంటాడు కానీ రాజు పుట్టాడు అందరూ ఇప్పుడు రాజు పుట్టాడా? ఏ రాజుకు పుట్టిన కొడుకు అతను? ఏ రాజుకు పుట్టిన కొడుకు? యెషయా పుట్టాడా? దావీదు రాజుకైతే సొలొమోను పుట్టాడు. యెషయా రాజుకైతే దావీదు పుట్టాడు. దావీదు పుట్టిన తండ్రి యెషయా కానీ అతను రాజు కాదు, సౌలు దగ్గర ఒక పనివాడు. బైబిల్ చదవగానే యెషయా రాజు అని వస్తారు. యెషయా రాజు కాదు, దావీదు తండ్రి యెషయా పేరు చెప్పాను కదా, ఆ స్టోరీ అంతా వివరించేశాను. ఇలా వెనక్కొచ్చానని మళ్ళీ ఇలా వెనక్కొచ్చాను. అతను సౌలు దగ్గర ఒక పనివాడు మాత్రమే, అతను రాజు కాదు. కాబట్టి ఈ స్టోరీ అంతా కూడా ఒకసారి చెప్పేశాను కాబట్టి నేను ఇంకా వెనక్కి వెళ్ళాలనుకుంటున్నాను. అన్న తర్వాత అలా 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 గేట్ కాపలాలు తెలిసిపోయాయి. ఎలాగైతే పట్టుకున్నారు. పట్టుకుని ఏం చేశారు, అందరూ కలిపి ఆ గేట్ కాపలాల దగ్గర తీసుకుని రాజు పుట్టాడంట, రాజు పుట్టారంట, రాజు పుట్టారంట. ఇప్పుడు ఒక ఇంట్లోకి దొంగ దూరాడు అనుకోండి, తెలిసినా తెలియపోని ఎలాగోలా మనం పట్టుకున్నాం అనుకోండి, వదిలేస్తామా? అలా అలా పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాం మనం, లేదా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వస్తారు. అలాగే ఇక్కడ కూడా జరిగింది. ఇలాగ ఒకళ్ళు వచ్చారు, ఓ ముగ్గురు చూస్తే రాజులాగా ఉన్నారు. మొత్తం ఏంటో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం తెలియట్లేదు. అలాగే ఇలాంటప్పటికి ఈ వార్త ప్రజల నుంచి గేటు కాపలాల దగ్గరికి, వాచ్మెన్ దగ్గర నుంచి, లోన ఉన్న సిబ్బంది నుంచి డైరెక్టర్గా మంత్రుల దగ్గర నుంచి పడవలసిన వాడి చెవిలో పడిపోయింది. అతనే హేరోదు రాజు, అతనే యేసు పాలిట మృత్యువు, అతనే వేల మంది పిల్లలకి మృత్యు దేవత, భయంకరమైన రాక్షసుడు. ఏ తరాలకి కూడా అతను పుట్టిన కంటే అతను తల్లి గర్భంలో పిండంగా వాడు రాలిపోయి ఉంటేనే మంచిదేమో, అంత బిడ్డల మంది చంపేశారు బిడ్డల్ని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా ఎలాగైతే ఆయన పట్టేసుకొని లోనికి తీసుకెళ్ళి రాజు సముఖంలో రాజు ఎదుట నిలబెట్టారు. ఎవరు బాబు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి పరిస్థితి ఏంటని పలానా వివరం అంతా అడిగి ఇదిగో పలానా వేసి పుట్టాడంట, వచ్చాడంట, చేశారంట అందరి. ఇదేమన్నా గొడవరా బాబు, రాజు పుట్టడం ఇప్పుడు పుట్టాడు, సరే పుట్టాడు, ఏ రాజుకు పుట్టాడు? రాజు కొడుకు పుట్టినోడు రాజు కొడుకు అవుతాడు, సీఎం కొడుకు పుట్టినోడు సీఎం అవుతాడు, పిఎం కొడితే పిఎం గారికి కొడుకు పుట్టారంట, సినిమా యాక్టర్ గారికి కొడుకు పుట్టారంట, సీఎం గారికి కొడుకు పుట్టారంట, ఎమ్మెల్యే గారికి కొడుకు పుట్టారంట. అంటే ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు, ఎంపీ కొడుకు, మినిస్టర్ కొడుకు, 5 మినిస్టర్ కొడుకు, పిఎం కొడుకు, ఇలాగా తండ్రి చేసే కేటగిరీ బట్టి కూలోడు కొడుకు, డ్రైవర్ కొడుకు, ఇలాగ తన తండ్రి ఏ వృత్తి అయితే చేస్తాడో ఆ వృత్తి బట్టి ఆ కొడుకుకి కూతురికి కానీ ఆ యొక్క నామకరణం వర్తిస్తుంది. అంటే వాళ్ళకి పెట్టిన పేరు కాదు సుమా, వాళ్ళ ఉన్న కేటగిరీ బిడ్డలకు వస్తూ ఉంటుంది. లేనితనం తండ్రి పుడితే లేనితనం వస్తుంది, ఉన్నతనం పుడితే ఉన్నతనం పేరే వస్తుంది. అలాగే ఏ రాజుకు పుట్టిన కొడుకు అయ్యా అని అడిగితే రాజుకు పుట్టాడు, రాజు అతనే, ఎవరికి పుట్టలేదు రాజే అంటున్నా. వీళ్ళ మాటలకి పిచ్చెక్కిపోయి ఏం అర్థం కాక, సరే బాబు మీరు వెళ్ళి అలసిపోయి వచ్చారు కదా, కాస్త విశ్రాంతి తీసుకొని సేద తీర్చుకొని మంచి ఫుడ్ తిని ఒక కునికి వేయండి అలాగా అని చెప్పి అలా పంపించి వాళ్ళకి షెల్టర్ ఇచ్చినట్టు ఇచ్చి ఈయనలోన ఓ కంగారు వచ్చేస్తుంది. నాకు తెలియకుండానే నా బంట్రోతులు, నా సిపాయిలు, నా మంత్రులు అందరూ కలిపి వేరే రాజుని ఏమన్నా కుమ్మక్క చేశారా అని తీసేయడానికి, నా సీటు తోసేయడాకని ఇతని ఆలోచన ఇతందే, ఇతని కంగారు ఇతందే, ఉంచుతారా తీసేస్తారా అని. రాజు పదవులు చేసిన సీఎంలు, ఎమ్మెల్యే పదవులు, మినిస్టర్ పదవులు చేసిన వాళ్ళకి ఎప్పుడూ ఒక భయం ఉంటూనే ఉంటుంది.
ఎప్పుడు ఎగ్నిస్ట్ పార్టీ రెడీ అవుతుందో, ఏ క్షణాన్ని ఎలా తిరుగుతుందని వాళ్ళ మనసులో ఆ ఆందోళన ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఎగ్నిస్ట్ పార్టీ కోసం. సరే ఆ విషయాలు పక్కన పెడితే కనుక వీళ్ళందరికీ తీసుకెళ్ళి షెల్టర్ ఇచ్చారు, బాగుంది, వాళ్ళు ఉన్నారు. ఈలోగా ఈ రాజు ఏం చేశాడంటే రాజ్యంలో ఉన్న ఘనాపాటులు, రాజ్యంలో ఉన్న గ్రంథకర్తలు, రాజ్యంలో ఉన్న ఈ యొక్క శాస్త్రాలు చదవగలిగిన వాళ్ళు, ఈ యొక్క పుస్తకాలు చదివిన వాళ్ళు, ఈ యొక్క చరిత్ర చదవగలిగిన వాళ్ళు, ఈ యొక్క తాళపత్రాలు చదివిగా మొత్తం చరిత్ర కలిగిన వృద్ధుల్ని, పెద్దల్ని, పిల్లల్ని అందరినీ పిలిచేశాడండి. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, మొత్తం పిలిచేశాడు. పిలిచి తీయండి గ్రంథాలు, తీయండి అవి తీయండి, ఇవి తీయండి, చరిత్రలు తీయండి, చరిత్ర పుటాల్లోకి మీరు వెళ్ళండి, ఆ యొక్క సిద్ధాంతాలు తీసేసి వాళ్ళని పిలిచేసి ఏంటి ఈ విషయం, ఏంటి వాళ్ళ పిచ్చోలా, మీరు పిచ్చోలా, నేను పిచ్చోలా, ఏంటి ఏం చెప్తున్నది నిజమా అబద్ధమా, వాళ్ళంత ఖచ్చితంగా చెప్పడం కాకుండా ఎక్కడో దేశాలు దాటుకొని వచ్చారంట. అంతేకాదు వాళ్ళ బాబుకి గిఫ్ట్లు కూడా పట్టుకొని వచ్చారు. అసలు ఏంటి వాళ్ళకి అలాగ ఎలా తెలిసింది? ఒకవేళ లేకపోతే పిచ్చోళ్ళు అనుకుంటే గిఫ్ట్లు పట్టుకొని ఎందుకు వస్తారు అంత దారుణంగా? వాళ్ళు ఏమైనా చిన్న చిట్కా వాళ్ళ మహాజ్ఞానులు ఏంటి ఒక నక్షత్రమును చూసి వచ్చామని అడుగుతున్నారు. మనిషి యొక్క అండ కూడా లేదు, ఒక తీరు దెబ్బ లేదు, ఒక నక్షత్రం ఒకవేళ కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, మబ్బులు బట్టి వెళ్ళిపోవచ్చు, రాకపోవచ్చు. వీళ్ళు ఎవరిని నమ్ముకొని వచ్చేసారు ఇంత ధైర్యంగా? మళ్ళీ వచ్చి రాజగృహంలోనే రాజుల దగ్గరే రాజు పుట్టాడంటే అంటే ఏంటి మాటకు అర్థం ఏంటయ్యా బాబు? ఒక్కసారి నాకేదో వివరం చెప్పండి, నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు తిరగేశారండి మొత్తం గ్రంథాలు. ఘనాపాటులంతా కూర్చొని, శాస్త్రులంతా కూర్చొని, పరిసరులంతా కూర్చొని, యొక్క తాళపత్రాలు చదివిన వాళ్ళు కూర్చొని, పురాతన కాలంలో రాసిన చరిత్ర గ్రంథాలన్నీ కూడా తెప్పించి చూసి, ఇదిగో రాజా పుడతాడు, పుట్టేశాడు అనమాట. అయితే ఏంటి పుడతాడు, పుట్టేశాడు అని కూడా చెప్పేటప్పటికి రాజుకు ఒళ్ళంతా వణికెత్తిపోయిందనమాట. నరాల్లోంచి ప్రవహించేసింది, ఆ యొక్క బ్లడ్ ఆగిపోయి ఉంటుంది. అసలు ఏం చెప్తాం, ఎలా చెప్పగలం? అవును, యోధా ప్రధానులలో ఒకడు పుడతాడు, ఇజ్రాయేల్ని రక్షించడానికి ఒకడు పుడతాడు, అతనే లోకానికి రాజు అయి ఉన్నాడు. నేను చెప్పాను కదా, అతను రాజుగా ఏలబోతున్నాడు కాబట్టి రాజుకి ఏం పెడతారని చెప్పాను? కిరీటం పెడతారని చెప్పాను. రాజుగా అభిషేకించేటప్పుడు కిరీటం పెడతారు, అందుకే ఆడ బంగారం పట్టుకెళ్ళాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు రాజు అయి ఉన్నారు కాబట్టి. ఇలా చాలా చూపించవచ్చు, కానీ ఒక్కటి చూపిస్తే తెలిసిపోతుంది. కోటి బియ్యం ఉడికినప్పుడు కోటి బియ్యం కూడా తీసి మెతుకు పట్టుకు చూడరు, ఒక్క మెతుకు పట్టుకొని కోటి బియ్యం కూడా ఉడికిపోయిందని అంచనా వేసేస్తారు. అది ఖచ్చితంగా ఉడికే ఉంటుంది. సగం ఉడికి, సగం రైస్ ఉండి, సగం మెత్తగా ఉండి అలా ఉండదు కదా, చికాకుగా అంత కంప్లీట్గా పూర్తయిపోయి ఉంటుంది చక్కగా. ఆ రీతిలోని ఇక్కడ ఉంది. మొత్తం యెరూషలేము అంతా గోలైపోయింది. కరెక్ట్గా యేసుప్రభువారు ఎక్కడ చేస్తారు? యెరూషలేము దేవాలయంలోనే ఆయన కార్యాలు చేయాలి, యెరూషలేములోనే ఆయన పుట్టాలి. ఈయన ఉంది అక్కడ ఉంది, ఐగుప్తులో ఉన్నారు, ఐగుప్తు నుంచి ఇక్కడికి వచ్చారు, ఐగుప్తు నుంచి నా బిడ్డను పిలుచుకుంటాను. నేను కూడా వాక్యం చదివి వినిపించాను కదా. ఏకమతి పని చేయక ఇది అయిపోయాక అప్పుడు మొదలు పెట్టారండి ఇలా చదవడం. ఒక్కసారి చూడండి, నేను వాక్యం చదువుతున్నాను. రాజు అయిన హేరోదు దినములు యందు ముందు ఒక మాట చెప్పాలి, మర్చిపోయింది. ఈ పెంట అంతా పెట్టింది ఎవరో తెలుసా? నక్షత్రం అక్కడ దాకా వచ్చి స్టార్ అక్కడి నుంచి కనిపించడం మానేసింది. ఎప్పుడైతే వీళ్ళకి కనిపించడం మానేసి ఆగిపోయిందో వీళ్ళు గోల ఎక్కిపోయి అప్పుడు అడగడం మొదలు పెట్టారనమాట. ఇప్పుడు వాక్యం చదువుతున్నాడు వినండి. మత్తయి సువార్త 2:1 రాజు అయిన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట వింటున్నారు కదా. యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ప్రియమైన దేని బట్ల ఇక్కడ చాలా గొప్ప విషయం ఉంటుంది, మనం గమనించుకోలే. తూర్పు చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఎవరైనా తూర్పు అంటారు, అది క్రిస్టియన్స్ అయినా, ఇక హిందువులకైతే మరీ పట్టింపు తూర్పు అంటే. వాళ్ళు అటువైపు తిరిగి ముఖము కడగరు, అటువైపు తిరిగి ఏమి చేయరు. ఆ సూర్యవందనం చేసుకున్నప్పుడు కూడా చాలా చక్కగా చేసుకుంటూ ఉంటారు. మనమా అటు తిరిగే బ్రష్ చేస్తూ ఉంటాం. బైబిల్లో తూర్పుకి ఎంత ప్రాధాన్యం ఇవ్వబడింది తెలుసా? అసలు తూర్పు అంటే అర్థం తెలుసా? తూర్పు దిక్కున ఎవరున్నారో తెలుసా? తూర్పు యొక్క విషయం తెలిసి గుండె ఆగిపోద్ది మనందరికీ. తూర్పు అనే విషయం తెలిస్తే అందరికీ గుండె ఆగిపోద్ది. అందుకే తూర్పు అనేది ఇక్కడ కాదు, ప్రతి చోట దేవుడు తూర్పు అని పెట్టాడు. నేను బైబిల్ చదివినప్పుడు తూర్పు అనే పదం తీద్దామని మర్చిపోయి అన్ని పదాలు తీసుకున్నాను తప్ప తూర్పు అని మర్చిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేయాలంటే అమ్మ బాబాయ్.
సముద్రాన్ని ఈదినట్టే గుండు గుండు గుడుగుడా ఉంటుంది నాకు. బైబిల్ చదవడం అంటే మాటల తూర్పు దిక్కున చాలా గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఒక అద్భుతం అందులో దాచబడి ఉంది. ఒక మర్మం అందులో దాచబడి ఉంది. ఒక అద్భుతకరమైన సీక్రెట్ అందులో దాచబడింది. అది కూడా చెప్తాను. ఇప్పుడు చెప్పను. ఆ మెసేజ్ తీసుకున్నప్పుడు చెప్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదిగో తూర్పు దేశపు రాజుగా చూసారా, మొన్న నేను చెప్పాను కదా, యేసుప్రభువారు ఎవరంటే రాజు. అందుకే పట్టుకెళ్ళారు కిరీటానికి బంగారము ఒక బాక్స్ పట్టుకెళ్ళారు. ఇంకా మీరు అర్థం చేసుకోవాలి, అర్థమైపోద్దిలే. ఇదిగో తూర్పు దేశపున రాజుగా పుట్టినవాడు ఎక్కడ నున్నాడు? మీరు అడుగుతారు, తూర్పు దేశం రాజు పుట్టాడా? మళ్ళీ ఎక్కడున్నావని మమ్మల్ని అడుగుతున్నావా నువ్వు? ఎవరయ్యా బాబు నువ్వు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చేది. మీరు చూసారా, ఇక్కడ తూర్పు దేశంలో ఒక నక్షత్రాన్ని చూసారా? అక్కడి నుంచి ఒళ్ళో పడదామా దళ్ళో పడదామా అని ఏం తెలియకుండా ఇక్కడికి వచ్చేసారా? ఇక్కడికి వచ్చి రాజు దగ్గరికి వచ్చి రాజు అని అడుగుతున్నారా? మిమ్మల్ని ఏమన్నా ఎవరైనా శత్రురాజ్యం ఏమైనా పంపించింది ఎట్టారా ఇక్కడ వివరం తెలుసుకోమని? సీక్రెట్ ఏంటది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లాగా ఎవరైనా పంపించారా వేరే రాజుగా నన్ను వేసేయమని? అని రాజు భయం రాజుది. సీక్రెట్గా ఏమైనా కనిపెట్టడానికి వచ్చారా వీళ్ళు? నన్ను రాజు దగ్గరికి వచ్చి రాజు రాజు అని అడుగుతున్నారు. లోనికి రావడానికి అవకాశం లేదని తీసుకెళ్తారు రాజు దగ్గరికి అని ఇలాగేమైనా అల్లరి చేస్తున్నారా? ఒకవేళ ఏమైనా సైకాలజీ మైండ్ కలిగి వచ్చారా? ఇన్ని ఆలోచించేస్తున్నాడు ఈ రాజు. లోన్ అంతా బ్రెయిన్ చింపేస్తున్నాడు. పిల్లలకి పేపర్ ఎత్తే నోట్లో పెట్టుకొని చీకి 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 చూసారా చింపేస్తారు. ఆ టైప్లో ఉందన్నమాట. ఈయన బ్రెయిన్ ఏం పనిచేయట్లేదు హేరోదు రాజు దగ్గర. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఆ సంగతి విననప్పుడు అతడును అతడితో కూడానున్న యెరూషలేము వారందరూ కలవరపడిరి. చూసారా, అతనే కాదు యెరూషలేము జనమందరికీ తెలిసిపోయింది. ఊరంతా తెలిసిపోయింది. కలవరం అంటే గోల, కంగారి. ఇదేంటి రాజు అంటాడుగా, రాజు పరిపాలించారు. ఇప్పుడు రాజు పుట్టాడు వీటి ఏ రాజుకు పుట్టాడో తెలుస్తలేదు. వీళ్ళు పిచ్చోడో తెలుస్తలేదు, మంచోడో తెలుస్తలేదు. చూస్తే వచ్చి ఈ యొక్క ఐటమ్స్ ఉన్నాయి పిల్లలకు పట్టుకెళ్ళడానికి, చక్కగా గిఫ్ట్లు అనేవి ఉన్నాయి. నక్షత్రాన్ని చూసి రాడు వీటి, నక్షత్రం దారి చెప్పడం ఏంటి? పోనీ వచ్చిన వాళ్ళు అలాగే వెళ్ళిపోకుండా ఎలా వచ్చారు? ఎందుకని నక్షత్రం ఏమైంది ఏటని మేము కూడా అదే ఎత్తుతున్నాం రాజా. ఏం ఎత్తుతున్నావు? నక్షత్రాన్ని ఎత్తుతున్నారా? అందుకని బయట కూడా అడిగాం, ఎవరు కూడా అడ్రస్ చెప్పట్లేదు మాకు. నక్షత్రానికి అడ్రస్ ఏంటయ్యా బాబు అని వీళ్ళకి మతి పంచేట్లే. కానీ విషయం ఏంటంటే వీళ్ళు చెప్తున్నంత నిజమే. ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విననప్పుడు అతనితో కూడానున్న యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి, కాళ్ళ లేదు ఏళ్ళ లేదు, ఆ మత గ్రంథం లేదు ఈ మత గ్రంథం లేదు, అన్నీ తెప్పించేసాడు. శాస్త్రులతోటి పరిసరాలతోటి ఘనపాటలతోటి ఆ యొక్క తాళపత్రాలు ఎటి ఇంకేం బుర్రపని చేయట్లేదు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ, ప్రజల నుండి అంటే చిన్నగా చెప్పుకొని వాళ్ళు కూడా ఇంటింటికి కూడా చెప్పుకొని వాళ్ళు, ఒక అరుగు మీద కూర్చొని చెప్పుకొని వాళ్ళు, ఇంట్లో ఒక గచ్చు మీద కూర్చొని చెప్పుకొని వాళ్ళ దగ్గర కూడా అప్పట్లో వెళ్ళి చెప్పించుకుంటూ ఉండేవారు. క్రైస్తవులు కూడా మనకు అలా ఉన్నారు. అప్పుడు ఏంటంటే వాళ్ళ ప్రవక్తలు అనేవారు అనమాట. హేరోదు రాజు ఆ సంగతి వినినప్పుడు జనులందరూ తనతో కూడా నుండి యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఇయ్యాలి అనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడినట్లు ఉన్నదని చెప్పిరి. ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రమును కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువుని చూసి, ఇంకేముంది తెలిసిపోయింది కదా,
ఒక్కసారి మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొని నేను వచ్చి ఆయనను పూజించినట్లు వారు నాకు పూజింపవచ్చినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరి అంటే బయటకు వచ్చారు. ఇప్పుడు పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున మళ్ళీ ఇక్కడ చూపించాడు. ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రమును ఆ శిశువు ఉండిన చోటి మీదుగా ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులైరి. చూసారా, మరలా నక్షత్రం చూశాక అప్పుడు వాళ్ళ గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలెట్టింది. అప్పుడు దాకా ఊపిరి ఆగిపోయింది. అక్కడ పెద్ద గొడవ పెట్టేసి పెద్ద పెంట ఎట్టేసి వీళ్ళందరూ చనిపోవడానికి కారణంగా రాజు మనసును కలవరపరిచేసి కనీసం మినిమం జ్ఞానం కూడా అతనికి లేదా అని నాకు అనిపించింది. రాజు వెళ్తున్న వయసు, రాజు పరిపాలన చేస్తున్న వయసు అంతా, ఇప్పుడు పుట్టిన పిల్లల వయసు అంతా, నేను ఆ వయసుకు వచ్చేటప్పుడు వాళ్ళు నా వయసుకు వచ్చేటప్పుడు నా వయసుకి నేను ఎక్కడ ఉంటాను, పోన్లే పుడితే పుట్టారులే అని అనుకోవచ్చు కదా. అంటే దాని తర్వాత ఇంకెవరు రాజు ఉండకూడదా? పోనీ ఉండకూడదు అనుకుంటే ఇద్దరు యాజ్ ఇట్ ఈజ్ ఒకలా పుట్టలేదు కదా. లేదా యేసుప్రభు వారు కూడా రాజుగా అతనితో పరిపాలన అప్పుడు ఇద్దరు కొనసాగించుకోవట్లేదు కదా. పక్క రాజులు కొట్టేసుకుంటున్నారని అనుకోవడానికి మీ రాజ్యం వాళ్ళు మా రాజ్యానికి ఎందుకు వచ్చారు అన్నట్టుగా, పాస్పోర్ట్ లేకపోతే ఆ దేశం వాళ్ళని రానివ్వలేనన్నట్లుగా ఏం జరుగుతుందో ఏంటో బైబిల్ చదువుతూ ఉంటుంటే నిజంగా విన్న ఇంట్రెస్ట్ కన్నా చదివిన ఇంట్రెస్ట్ చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే అందులో దేవుడు మాట్లాడేలాగా మనం దేవునికి అనుసంధానమై చదవాలి. నేను ఒక రకంగా, నువ్వు ఒక రకంగా, ఇంకొకరు ఇంకో రకంగా, అన్ని రకాల రాళ్ళులాగా, గొవ్వరాళ్ళు, నల్లరాళ్ళు, తెల్లరాళ్ళు, పాలరాళ్ళు, టైల్స్ రాళ్ళు అన్నట్టుగా ఉంది ఇక్కడ రకాలు. మట్టి రాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చెప్తాం ఇలాంటి మాటలకు అర్థాలు? నాలాడదానికి ఏం తెలుసు వివరాలు? అప్పుడు ఈ రాజు అందరినీ కనుక్కొని అక్కడి నుంచి మళ్ళీ పంపించగానే, అప్పుడు ఈ నక్షత్రం మళ్ళీ కనిపించగానే అప్పుడు వీళ్ళు బయలుదేరాలి. కానీ అప్పుడు ఆ యొక్క నక్షత్రం ఆ ఇంటి దగ్గర తీసుకెళ్ళి దారి చూపించింది అనమాట. తర్వాత బాబు మీరు పక్క నుంచి వెళ్ళండి బాబు, లేకపోతే వేసేస్తారేమో పక్క నుంచి సగం దాకా దారి చూపించి అక్కడి నుంచి కనిపించడం మానేసింది. ఆ ఎవరింటి కాళ్ళ పైనుంచి మొదలు కథంతా గప్చుపోయినట్టుగా అయిందనమాట. ఈ కాళ్ళ తర్వాత రాజు ఇదిగో అస్సలు 2 సంవత్సరాల నెల లెక్కేశాడు. మీకు ఎప్పుడు స్టార్ కనపడింది, ఏ రోజున మీరు బయలుదేరారు, మీరు స్టార్ కనపడిన రోజు మొదలుకొని ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చిన రోజులెన్ని, ఇక్కడి నుంచి ఆ ఊరికి వెళ్ళడానికి రోజులు ఎన్ని పడతాయి, అక్కడి నుంచి వచ్చాడు. చూసారా ఎంత కరెక్ట్గా లెక్కేసేసారో జ్ఞానులాలని. 1.5 year అనమాట. అంటే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. పోన్లే ఒకవేళ ఆ వయసు ఈ వయసు ఒకవేళ తక్కువైంది అనుకో, 1 నెల 2 నెలల్లోనే పక్కపక్కల చుట్టుపక్కల ఎక్కడైనా దాక్కున్నా కూడా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు పిల్లలు కూడా చంపేయండి. ఎలాగ 2 సంవత్సరాలు వేసేసుకుందాం, ఎలాగ 2 సంవత్సరాలు వచ్చేస్తాయి కదా వీళ్ళాడికి వెళ్ళి చేసి పెట్టేదాడికి. అందుకే 2 సంవత్సరముల వయసు కలిగిన ప్రతి మగపిల్లాడిని కూడా నరికి చంపండి అని ఒక ఆర్డర్ జారీ చేశాడు హెరోదు మహారాజు. పాపిష్టోడు అసలైనోడు తప్పించాడు. మోషేకి శాసనం ఎక్కడ పుట్టించాడో తీసుకెళ్ళి అక్కడ పెట్టినట్టుగా వాళ్ళ చేత దేవుడు ఆయన తప్పించేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పించలేదు, రాజుని తప్పించేశాడు. రాజు చనిపోయేదాకా ఊర్లో ఉండి మళ్ళీ తర్వాత దేవదూత కనపడి ఇదిగో శిశువును చంపబోచున్న రాజు చచ్చిపోయాడు, ఇప్పుడు మీరు బయలుదేరి హ్యాపీగా బ్రతకండి అని దేవుడు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేశాడు. బాగానే ఉంది అక్కడ దాకా. అందుకని వీళ్ళు ఖచ్చితంగా 2 నెలలని ఇక్కడ మెన్షన్ చేయగలిగారు, చెప్పగలిగారు.
నక్షత్రం ఏ రోజు మీకు కనపడింది, ఏ రోజు ఇక్కడి దాకా వచ్చింది, ఏ రోజు అక్కడికి వెళ్తుంది, ఏ రోజున శిశువు దగ్గరికి వెళ్తుంది అని చెప్పి మొత్తం కాలగమనం అంతా ప్రకటించి కాలగమనపు లెక్కలేసుకొని ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఆ స్టార్ అంటే ఏంటి, ఒక భూగోళపు కాదు, ఒక ఖగోళ శాస్త్రం, ఒక భూగోళమే. ఆ భూగోళానికి సంబంధించి భూలోకం అంటే భూలోకం కాదు సుమ, మనమున్న ఈ భూలోకం కాదు, పైన ఉన్న భూగోళం. కాకపోతే అది అంతరిక్షాల్లో ఉంటుంది కాబట్టి ఖగోళ శాస్త్రానికి సంబంధించింది. భూమికి సంబంధించిన గోళం భూమికి సంబంధించింది కాబట్టి భూగోళం అని అంటూ ఉంటారు. కాబట్టి ఈ ఖగోళ శాస్త్రంలో ఉన్న ఆ యొక్క గోళాలు లెక్కేస్తున్నారంటే వాళ్ళ ఎంతటి జ్ఞానులో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. అలాంటి జ్ఞానాలు మనం వివరించగలమా? మనదంతా మిడిమిడి జ్ఞానం. మీదేమో నాకు తెలియదు, నాదంతా మిడిమిడి జ్ఞానం, ఎందుకు పనిచేయని జ్ఞానం. ఇలాంటివి ఏం చెప్తాం, ఎవరు చెప్తారు? పెద్ద పెద్ద జ్ఞానుల దగ్గర కూర్చోవాలి మనం వెళ్ళి, మాకు జ్ఞానం నేర్పండి అయ్యా. అందుకని నీవు జ్ఞానుల దగ్గరికి వెళ్ళి నీ చెవి యొగ్గుము, నీవు జ్ఞానులతో సాంగత్యము చేయము, నీవు జ్ఞానులతో కలిసి జ్ఞానము సంపాదించుకో. వెర్రివాడా, నీవు జ్ఞానము సంపాదించుకో. జ్ఞానము సంపాదించుకునే ఎడల అది నీకు దీర్ఘాయువును సుఖజీవంతో గడిచే సంవత్సరములు నీకు ఇచ్చును కదా. ఏటి జ్ఞానం కూడా సుఖజీవనం ఇచ్చేస్తుందా? జ్ఞానం కూడా ఆయుష్ ఇచ్చేస్తుందా? ఎందుకంటే జ్ఞానము నీతి సత్యములు ఆయన యొక్క కృపా కనికరములు అయి ఉన్నాయి కాబట్టి. నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను. కాబట్టి లెక్కలన్నీ చూసి 2 సంవత్సరాలని లెక్కేసి 2 సంవత్సరాల బిడ్డలందరూ కూడా నరికి మొత్తానికి పని పూర్తి చేసి ఆయన కూడా కాలగర్భంలో కలిసిపోయాడు. కట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, కొంచెం ఎక్కువగానే చెప్తున్నాను, త్వరగా ముగిద్దామని. విన్నందుకు మీకు నీరసం వస్తుందో లేదో కానీ చెప్పినందుకు నాకు మాత్రం అలసట వస్తుంది. కాబట్టి ఇప్పటికి రెస్ట్ తీసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మనదైన ఆహారాన్ని మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్సుల అపరాధం మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించమనైనా రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమె దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించను గాక. గుడ్ నైట్.